కీర్తి, కాంత, కనకం, ఆనందం. ఈ 4 గురించి ఒక్కొక్క పదంలో 3 ప్రపంచానివి, 4వది అస్తిత్వానిది. అంతే. కీర్తి, కాంత, నువ్వు ఒక్కడిగా ఉంటే కీర్తి ఉందా? లేదు. కనకం, నువ్వు ఒక్కడిగా ఉంటే బంగారంతో పని ఉందా? లేదు. కాంత, నువ్వు ఒక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే కాంతతోనూ పని లేదు. కానీ ఈ మూడింటికి ఆనందానికి ఏ సంబంధం లేదు. ఈ మూడింటి వల్ల ఆనందం వస్తున్నట్టు ఒక అభావం కలుగుతుంది. అదర్వైజ్ ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకడు పూజ చేసినట్టు, పూజ చేస్తే వర్షం పడుతుంది, అది అభావం అన్నట్టు. నువ్వు పూజ చేయకపోయినా కొన్ని వేల సంవత్సరాలు వర్షం పడుతుంది. నువ్వు అనవసరంగా ఆ వర్షానికి నిన్ను నువ్వు మధ్యలోకి తీసుకొచ్చావు. అందుకని ఒక భావం ఏర్పడ్డది, నేను వర్షం చేస్తే పూజ చేస్తే. అట్లనే నేను కీర్తి వస్తే ఆనందంగా ఉంటాను, లేకపోతే కాంతం ఉంటే ఆనందంగా ఉంటాను, బంగారం ఉంటే ఆనందంగా ఉంటాను అంటే ఒక అభావం, విచ్ ఇస్ ఏ లై, స్వీట్ లై. మనిషి ఒప్పుకోవడానికి ఇష్టపడదు ఒకనొక మంచి అబద్ధాలు, అందమైన అబద్ధాలు. ఎందుకంటే ఆ మొదటి 3 ప్రపంచానివి, అవి అవసరార్థమే ఉన్నాయి తప్ప మన అస్తిత్వం కోసం లేదు. అంటే బంగారం లేకపోయినా, కాంత లేకపోయినా, పట్టుకొచ్చు అన్నది వాటి మీద ఆధారపడలేదు నా స్థితి అన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది. వాటి ద్వారా వచ్చే ఆనందం తాత్కాలికమైనది, పాక్షికమైనది అని అర్థం చేసుకుంటారు. ఫైనల్ గా ఈ 3 చేసేది ఆనందం కోసమే అని అనుకుంటున్నా, కానీ రాదు, నిలబడదు. చిన్న కథ ఉంటుంది. బంగారం చాలా ఇష్టం. ఊర్లో బంధువుల దగ్గర బంగారం చాలా ఉంది. అందరూ కొంచెం హ్యూమిలియేట్ చేస్తారు, మేము ధనికుల దగ్గర బంగారం లేదు. అప్పుడు ఎక్కడో కొండల్లోకి వెళ్ళి తపస్సు చేస్తారు. దేవుడు ప్రత్యక్షమైనాక, ఏం కావాలి నీకంటే, మా కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువ బంగారం కావాలి, తీసుకొని ఏం చేస్తాం అంటే, నీకు ఆ బంగారం కాదు, నీ జీవితంలో ఎప్పుడు చూడంత బంగారం ఇస్తాను. కానీ ఒక కండిషన్. ఏం కండిషన్ అంటే, నువ్వు మీ కుటుంబ సభ్యుల దగ్గర ఉండకూడదు, వేరే ఉండాలి. ఏ వీరైతే అడవిలోనే గుడిసేసుకోండి, బంగారం కదా కావాల్సి. అవును, నాకు బంగారం కావాలి, నాకు వాళ్ళతో పనే లేదు అని చెప్పి అడవిలో ఉండిపోయిన తర్వాత సంవత్సరానికి మ్యారేజ్ జరిగింది. అసలు మామూలుగా అయితే చక్కగా చీర కట్టుకొని, లిప్స్టిక్ వేసుకొని, పూలు పెట్టుకొని, ఆ తర్వాత బంగారం పెట్టుకోవాలని కలగన్నది. బంగారం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏకాంతంలో తను స్నానం చేయడమే మర్చిపోయింది. ఎందుకు? చూసేవాడు ఎవడు లేడు కాబట్టి. అర్థమైంది, ఇదంతా చూసేవాడి కోసమే నేను ఆరాటపడుతున్నా, నిజంగా నాకు బంగారం మీద ఏ కాంక్ష లేదు, అందరిలో నాకు విలువ లేదు, అది బంగారం వేసుకుంటూ వస్తుంది అన్న భావన వల్ల ఇదంతా చేశాను. ప్రజ రమణ మహర్షి తనకు విలువ ఉందని తెలుసుకున్నవాడు, తద్వారా బంగారం అంటే అమూల్యమైనది ఏదో అదే తనకు మళ్ళీ ఇంకొక అమూల్యమైనదని జోడించక్కర్లేదు. అప్పుడు మళ్ళీ తిరిగి తను ప్రార్థిస్తే మరి దేవుడు ప్రత్యక్షమైతే ఏమమ్మా అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎందుకు ఒంటరిగా ఉండమన్నారు. ఇప్పుడు ఇదే మానసిక స్థితిలో వాళ్ళ మధ్య ఉన్న నాకు వచ్చేది లేదు, పోయేది. నేను మా ఊరు వెళ్ళిపోతున్నా అంటే, ఇప్పుడు ఈ స్థితి బాగుంది, కొంత బంగారం తీసుకెళ్ళి, కానీ ఆ బంగారం నీకు ఏదైనా ఆర్థిక సమస్యలతో ఉపయోగించుకోవడానికి తప్ప నీ ఆనందాన్ని ఉపయోగించుకోవాలి. ఈ చిన్న విషయం నీకు చెప్పడానికి నీకు అంత ఉంచాను. నో యూ అండర్స్టూడ్, యూ మే గో నౌ అంటాను. సో అన్నిటి కీర్తి కానీ ఏదైనా అది లిమిటెడ్ స్పాన్ ఉన్నది. నువ్వు దాన్ని నిరంతరం సజీవంగా ఉంచితేనే ఉంటుంది. అంటే ఏదో చేయాలి. ఎలా అంటే ఒక ఇసుక బొమ్మలాగా ఏదో చేస్తే ఇంత మధ్యలో కొడితే నిలబడుతుంది మిమ్మల్ని డిజైన్. సో ఏమి చేయకుండా ఉన్నది నువ్వు ప్రత్యేకంగా ఏం చేయవలసిన అవసరం లేదు. చాలా మందికి ఉన్న ఒక తప్పుడు దారిని అంటే, ఆనందం అంటే నవ్వుకోవడము, ఎగిరిగంత వేయడము అట్లా అనుకుంటారు. అది వచ్చిపోయి ఆనందం ఉన్నప్పుడు అంతసేపు అట్లా ఉంటుంది. ఆనందం స్థిరపడితే ఓవరాల్గా మనసే స్థిరపడి, తన శరీరం స్థిరపడి, ఒక రకమైన నిశ్చల గంభీరత ఉంటుంది. ఈజ్ హ్యాపీ, ఈజ్ బ్లిస్ఫుల్, బట్ యూ కెనాట్ సీ ఇట్. అంటే అది మీ స్టేట్, అది
అతను అడవిలో ఉన్నా, ఒంటరి ఉన్నా, ఎక్కడున్నా అతని స్థితిలో అతను రమిస్తాడు.